బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరికిలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని పరికి అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ మారుతి కిరణ్ బునేటి అన్నారు. పరికిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముకుందా జోష్న నాగేశ్వర్ నివాసంలో వికారాబాద్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు కిరణ్ బునేటి సమావేశమయ్యారు. కేంద్రం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని కిరణ్ బునేటి ఆరోపించారు. కౌన్సిలర్ టికెట్స్ బీసీలకు రాకుండా మైనార్టీలకు ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పరిగి పట్టణానికి గుండు సున్నా ఇచ్చారని విమర్శించారు. ఓటమి భయంతోనే పరిగిలో సభ పెట్టారని మండిపడ్డారు. రాగానే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మనం అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించినాం. మొట్టమొదటి పని చేసింది ఏందైనా ఇజెట్మా పెట్టిరీడ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి తుర్కోలను తీసుకొచ్చి ఈడ అంత పెద్ద కార్యక్రమం చేసి మంది ల్యాండ్స్ అన్ని సాఫ్ చేసి వాళ్ళ హద్దులన్నీ తీసేసి వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రాం పెడితే దానికి ఈయన 2 కోట్లు అధికారికంగా ఇచ్చిండు. 2 కోట్లు అధికారికంగా ఇచ్చారు. ఇప్పుడు వరకు మన దేవాలయాలకు పరిగి ప్రాంతంలో ఏం డబ్బులు ఇచ్చినారు, ఎక్కడ డెవలప్మెంట్ కోసం చేసినారు, ఏమన్నా చేసిరా హిందుత్వం మీద కానీ మన దేవాలయాల మీద కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమానికన్నా ఫండింగ్ ఇచ్చిర్రా? అరే ఈడ ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి గుడికి రోడ్ వేయలేదు ఇప్పటి వరకు. అయ్యప్ప స్వామి గుడికి ఏం చేసిన పాపాన పోలేదు. శివాలయాలు అట్లనే ఉన్నాయి. దేవుని మాన్యాలు మింగేసే ప్రోగ్రాంలు పెడతారు కానీ దేవుని గురించి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మనం ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన పాపాన పోలేదు. మళ్ళీ మస్జిద్లు కడతానికి పర్మిషన్లు ఇచ్చే ప్రోగ్రాంలు ఉన్నారు. హిందూ దేవాలయం డెవలప్మెంట్ చేయరు, మస్జిద్లు డెవలప్మెంట్ కొత్త మస్జిద్లు కట్టిస్తున్నారు. ఉన్న మస్జిద్ డెవలప్మెంట్ చేస్తేనే ఎక్కువైపోతుందంటే వాళ్ళ కొత్తవి చేస్తామంటున్నారు. బీసీలు అంటారు. ఏం చేసారు బీసీలకు? 42% మీరు ఇస్తామని చెప్పిందే కదా. సరే మేము టెక్నికల్ గా చేయలేకపోయినా సరే మేము ఖచ్చితంగా అందరికి బీసీలకు సీట్లు ఇస్తాం. 42% మా పార్టీ తరఫు నుంచి ఇస్తామన్నారు కదా. ఎక్కడిచ్చినారు 42%? ఎన్ని సీట్లు ఇచ్చినారు? పరిగి మున్సిపాలిటీలో ఎన్ని సీట్లు ఇచ్చినారు బీసీలకు? 7 సీట్లు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆలోచించండి వాళ్ళ విధానాలు ఏంటివో వాళ్ళు క్లియర్ గా చూపిస్తున్నారు. ఇజెట్మాకు 2 కోట్లు ఇచ్చారు. సీట్లు బీసీలకు రిజర్వేషన్ ఉంటున్నటువంటి చైర్మన్ స్థానానికి 7 సీట్లు ముస్లింలకు ఇస్తే మరి బీసీలందరూ ఎక్కడికి పోవాలి? ఇదే వేదిక మీద నుంచి నేను బీసీ నాయకులందరినీ వేడుకుంటున్నా, అన్నా మీరందరూ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలా. బీఆర్ఎస్ఏ గాని కాంగ్రెసే గాని ముస్లింలకు సీట్లు ఇస్తున్నారు. బీసీ స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళకి సీట్లు ఇస్తే బీసీలందరూ ఎక్కడికి పోవాలని చెప్పి మీరు